ఒక మోసగాడిని, ఒక అసాంఘిక శక్తిని, ఒక స్త్రీలోలుణ్ణి, స్త్రీలంటే గౌరవం లేని ఒక లోఫర్ వేషాలు వేసేటటువంటి ఒక నీచుణ్ణి అంత గొప్పగా కిరణ్ రాయల్ అని అనాల్సినటువంటి అవసరం లేదనుకుంటాను. అతను దొండకాయలు కిరణ్ రాయల్ అనే అతను కిళ్ళిబడ్డి రొయ్యల్ వాడిగానే చూస్తాం. అతను అంటే మనకి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధులు పుడకల దాకా పుడకలతో పోవుగా అన్న ఉద్దేశం అలా అలా అన్న సామెతలాగా చిన్నప్పటి నుంచి పూర్వాశ్రమంలో ఉన్నటువంటి లక్షణాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అనుకుంటున్నాను. థియేటర్ల ముందు ఆ బ్లాక్ టికెట్లు అమ్ముకొని బ్రతికినటువంటి జీవన విధానం కానీ, లేకపోతే కిళ్ళి బడ్డీ కొట్లో మాదక ద్రవ్యాలు అమ్మి అసాంఘిక కార్యక్రమాలు చేసినటువంటి ఈ అసాంఘిక శక్తి ఈరోజు ఒక స్త్రీ దేహంతో ఆడుకొని ఒక మహిళని తన కామవాంఛలు తీర్చుకొని తన దగ్గర నుంచి ధనదాహం తీర్చుకొని తన ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఆ మహిళకు చేస్తున్నటువంటి అన్యాయం విషయంలో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా ఆడపిల్లకి నేను అన్యాయం జరిగితే అరక్షణంలో వచ్చేస్తానన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మరి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని పోనీ ఇదేమన్నా వేరే వాళ్ళు చేసిందా అని అంటే అది కూడా కాదు. కామసేన అదే జనసేన సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి తన అందున పవిత్ర స్థానమైనటువంటి తిరుపతికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒక కామసేన ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ అయి ఉన్నటువంటి కిళ్ళిబడ్డి రొయ్యల్ అనేటటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ రోజేమో జానీని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఈరోజు మరి తన స్వంత కులస్తుడని అలా ఆలోచించాడా, లేకపోతే అన్నయ్య ఏమన్నా చెవిలో చెప్పాడా నాకైతే అర్థం కాలేదులే. కానీ మరి ఇతని మీదేమో పార్టీలకు దూరంగా ఉండమని అనగానే ఇంక అసలు ఇందులో ఉన్నటువంటి వీర మహిళలందరూ ఎగేసుకొని వచ్చి ఆహాహా ఇంకేముంది అన్నయ్యని పార్టీకి మాత్రమే దూరంగా ఉన్నారు, ఇది ఆయనకి అసలు శిక్షే కాదు, ఈయన ఇంకా స్వతంత్రుడైపోయాడు, ఇంకా వైఎస్ఆర్సీపీ మీద ఇంకా మరింత బలంగా వస్తాడు అని చెప్పి ఆవిడ కాయపాటి రాయపాటి అరుణనో ఆవిడెవరో వస్తుంది. అమ్మా నువ్వు ఒక మహిళను వంచి ఆవిడ దగ్గర నుంచి తన కామవాంఛలు తీర్చుకొని ధనదాహం తీర్చుకొని తనకు అన్యాయం చేసి తన పుత్రులకు శస్త్రచికిత్స జరగాలి అని అనుకుంటే అందున ఆ అమ్మాయి మళ్ళీ తన స్నేహితుడు భార్య అంట, ఒక స్నేహితుడు భార్యను మోహించి కామించి ఇలాగ ట్రాప్లో దించి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆవిడని వినియోగించుకుంటున్నటువంటి కిరణ్ రాయల్ నీకు హీరోగా కనపడుతున్నాడు అని అంటే మరి అది వీర మహిళగా నీ స్థాయిని నువ్వు ఏం దిగజార్చుకుంటున్నావు అనేది ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోమ్మా. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ దరిద్రానికి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ ఆ మహిళ మరి ఏమైపోయింది, ఎన్ని మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి. ఆ పంతం నానాజీ అనేవాడు ఆ మహిళ ఎవరో టీ కొట్టు పెట్టుకుంటానంటే ఆవిడ స్థలాన్ని కబ్జా చేయడానికి 10 లక్షలు అడిగితే మరి హోంమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఉప ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడే పిఠాపురంలోనే ఒక మైనర్ బాలిక మీద జనసేనకు సంబంధించినటువంటి ఒక యువకుడు అత్యాచారం చేసేస్తే మరి ఉప ముఖ్యమంత్రి ఏమైపోయాడు, హోంమంత్రి ఏమైపోయింది. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తిగత సహాయకురాలని కామవాంఛలు తీర్చమని లైంగిక వేధింపులకు గురి చేస్తే ఈ ఉప ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఏమైపోయినాయి, మరి హోంమంత్రి ఏం చేస్తుంది? అలాగే ఇప్పుడు ఈ కిరణ్ రొయ్యల్ కిళ్ళిబడ్డి రొయ్యల్ చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి అకృత్యాలకి చర్యలు తీసుకోండి రా బాబు అని అంటే ఏదో వాడు చెప్పినట్టే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనకాల ఉంది అని చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా దీని వెనకాల ఉండున్నట్టయితే ఈ పార్టీకల్లా నువ్వు తుత్తునీయలు అయిపోయి ఉండేవాడు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 2023లోనే నీ మీద కేసు ఉంది కదా. 2023లో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే నీ పైన కేసు వచ్చినప్పుడు నిన్నేమీ చేయలేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి రెడ్ బుక్లు అవసరం లేదని, ఇలాంటి కక్ష సాధింపు ధోరణిలో మేము పరిపాలన చేయలేదని అది సుస్పష్టం అవుతుంది కదా. నిజంగా మేము ఎలాంటి కక్ష సాధింపులే చేయాలి అని అనుకున్నట్టయితే ఆ రోజు ఖచ్చితంగా దీని మీద
తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని చిన్న సాకు దొరికినా కానీ నీలాంటి నీచుణ్ణి, నీలాంటి నికృష్టుణ్ణి, నీలాంటి స్త్రీలోలుణ్ణి, నీలాంటి వ్యభిచారిని ఎప్పుడో చిత్రవదలు చేసి ఉండేవాళ్ళు అనేది మాత్రం ఒక్కసారి గుర్తుపెట్టుకో మిస్టర్ కిరణ్ రాయల్. ఒక కిరణ్ రాయలే కాదు, కామసేన అదే జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒకటి, మీరు చేస్తున్నటువంటి ప్రతి అకృత్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు వాగిన వాగుడేంటి? 30,000 మంది, ఆ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమంటాడు, 30,000 మంది మిస్ అయిపోయారు, వాళ్ళని తీసుకొస్తానంటాడు. అసెంబ్లీ సాక్షిగా 31 మంది కూడా మిస్ అవ్వలేదనేమో సమాధానం వస్తుంది. డేటా మిస్ అయిపోయింది అంటాడు. ఏమీ ఉండదు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి? నీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నవీన్ అనేవాడు తెనాలిలో హాస్పిటల్కి శవాన్ని డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మచ్చుమురికిలో బాలిక దేహం ఈనాటి వరకు దొరకనటువంటి పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడో జరిగినటువంటి సుగాలి ప్రీతి కేసును పట్టుకొని నువ్వు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అనుకుంటూ రాజకీయ వాగ్దానాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందినటువంటి ఉప ముఖ్యమంత్రి నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? ఇప్పుడు గుడిమెట్లు కింద నుంచి కడుగుతావా, పైనుంచి కడుగుతావా? నువ్వే ఒక్కసారి నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకో. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను సమర్థించడానికి నిజంగా మీకు పార్టీలు ఎందుకు, మీకు పదవులు ఎందుకు అని ప్రజలే కాండ్రించి ఉమ్మేటటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అన్నది మాత్రం వాస్తవం.